అత్తయ్య అత్తయ్య వాడు మీ వెనక నుండే వస్తున్నాడు. ఆ పొదల్లో చూడండి, పొదల్లో. సరే సరే కోడలా, నేను వాడిని చూసుకుంటా. ఫస్ట్ నువ్వు ఎనర్జీ డ్రింక్ తాగు. పొద్దు పొద్దున్నే అత్తా కోడలు కలిసి గేమ్ ఆడుతున్నారా? అమ్మా, ఇంతకీ ఏం టిఫిన్ చేసావే? యారా, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? అమ్మా, ఈరోజు సండే అమ్మా. కోడలా, నువ్వు ఆ టవర్ ఎక్కి స్నైపర్ తో రెడీగా ఉండు. నేను ఆ ఇంట్లోకి వెళ్తా, ఏదైనా గన్ను దొరుకుదేమో. ఈ రోజు ఎలా అయినా సరే మనం చికెన్ డిన్నర్ గెలవాల్సిందే. అమ్మా సరళా, నేను మీతోనే మాట్లాడేది. హే పోరా, బయటికెళ్ళి టిఫిన్ చేసి మాకు కూడా తీసుకుని రాపో. ఏంది, ఏదో టైం పాస్ కని నేర్పిస్తే పిచ్చి పట్టినట్లు ఆడుతున్నారు. ఇంతకీ నానేది? నానా నానా, ఫోన్ చేద్దాం. నానా, ఎక్కడున్నావు నానా? ఒరే వెదవా, ఏ ముహూర్తాన వాళ్ళకి పబ్జి నేర్పించావో గాని కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు అస్సలు వదలట్లేదు. పొద్దస్తమానం అదే ఆడుతా ఉన్నారు. ఇంట్లో ఒక్క పని చేయడం లేదు. ఇంట్లోనే ఉన్న పాపానికి అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది. అవునా? అవునా ఏందిరా, నువ్వు ఉదయం 8 గంటలకే ఆఫీస్ కని వెళ్ళిపోతావు, రాత్రి 10ంటికి వస్తావు. ఇక ఇంట్లో ఏం జరుగుతుందో నీకేం తెలుస్తుంది? అవునన్నా, మీ కోడలు రాత్రి పబ్జి పబ్జి, విన్నర్ విన్నర్, చికెన్ డిన్నర్ అంటూ కలవరిస్తుంది నాన్ను. ఒరేయ్, నీ భార్య జస్ట్ కలవరిస్తుంది, కానీ నా భార్య నిద్రలో లేచి తుపాకీ పేలుస్తున్నట్లు డిష్యూమ్ డిష్యూమ్ అంటూ యాక్షన్ కూడా చేస్తుందిరా. ఇంతకీ నువ్వెక్కడున్నావు నాన్నా? 4 రోజుల నుంచి వండి పెట్టి ఇంట్లో పనంతా చేసి అలసిపోయాన్రా, అందుకే గుడికొచ్చా. ఇక్కడే సాయంత్రం దాకా ఉండి రిలాక్స్ అయ్యి సాయంత్రం నెమ్మదిగా ఇంటికొస్తా. అప్పటిదాకా మీ సావు మీరు రావండి. వదినా వదినా, ఇది అన్యాయం వదినా, నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. అరే ఏమైందంటీ? మా అబ్బాయిని వాళ్ళ పబ్జి టీమ్ గ్రూప్ లోకి జాయిన్ చేసుకోవడం లేదు బాబు. మా వాడు అలిగి రాత్రి నుండి అన్నం కూడా తినడం లేదు. కాస్త నువ్వైనా చెప్పు బాబు. ఏంటిది? ఏంటి విచిత్రం? 4 రోజుల్లో వీళ్ళకి ఇంత ఫాలోయింగా? అమ్మా, పక్కింటి ఆంటీ వచ్చిందే. చూశానులేరా. ఏం వదినా, నిన్న అవసరం వచ్చి గ్లాసుడు పంచదార కోసం మా ఆయన ఇంటికి వస్తే లేదన్నావు, మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చావు? అయ్యో అది కాదొదినా, నిజంగానే లేదు, ఉంటే పెట్టనా? సరే. ఒరే చింటూ, పబ్జీలో నెంబర్ 1 గన్ ఎదిరా? అది అది తెలియదు. ఏకేఎం రా, అది కూడా తెలియదా? అత్తయ్య, M416 కూడా బెస్ట్ గన్నే. చింటూ, ముందు నువ్వు ఖాళీగా ఉన్న టైంలో బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకునిరా, తర్వాత చేర్చుకుంటానులే గాని. ఇది కలయా నిజమా? అబ్బా, నిజమే నిజమే. మిమ్మల్ని పనికిరాని ఆట ఎంతసేపు ఆడతారు? లేవండి లేవండి, లేచి టిఫిన్ చేసుకుందాం రండి. ఆకలవడం లేదా మీకు? ఏంటండి అంత మాట అన్నారు? ఇది పనికిరాని ఆట. ఎలా ఆడాలో వీడియోస్ చేసి యూట్యూబ్ లో పెడితే డబ్బులే డబ్బులు. అది కాక వీటిలో కాంపిటీషన్స్ ఉంటాయి, దానిలో గెలిస్తే 10 లక్షలు తెలుసా? ఒరేయ్, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా, నీకు ఎలాగూ టిఫిన్ చేయడం చేత కాదు కాబట్టి బయటికి వెళ్ళి నువ్వు తిని మాకు తీసుకొని రా, అర్థమైందా? ఏంటో అంతా మాయగా ఉంది. సరళ ఆడిందంటే సరే అనుకోవచ్చు, కానీ మా అమ్మ కూడా పబ్జి ఆడటం ఏంటో. కలియుగాంతం వచ్చేసిందనుకుంటా. బ్రేకింగ్ న్యూస్, పబ్జి గేమ్ ని బ్యాన్ చేసిన ప్రభుత్వం. ఆహై ఓహోయ్, ఆహై ఓహోయ్. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఎలా బాధపడుతున్నారో, ఎలా ఏడుస్తున్నారో తలుచుకుంటేనే మస్తు నవ్వొస్తుందబ్బా. అమ్మా, ఏమే సరళ, పబ్జిని బ్యాన్ చేశారు కదా, మీరు బాధపడడం లేదేంటి? ప్రశాంతంగా ఏం జరగనట్టు ఏదో ఆడుతున్నారు. పబ్జిని బ్యాన్ చేశారని బాధపడే రోజులు పోయాయండి. అమ్మా సరళ, ఏంటి మీలో ఇంత మార్పు? ఇంతకు ముందు చిన్నదానికి కూడా తెగ ఏడ్చేవాళ్ళు, అలాంటిది మీరు తెగ ఆడుతున్న పబ్జిని బ్యాన్ చేశారు. పబ్జిని బ్యాన్ చేశారు. నా కోసమైనా కొద్దిసేపు బాధపడండి, ఏడవండి ప్లీజ్.
లేదురా, మేం బాధపడం, ఎడవం. ఆ చైనా వాళ్ళ కుట్రలకి, దొంగ బుద్ధికి మనం ఏదో విధంగా బుద్ధి చెప్పాల్సిందే. హ్యాట్స్ ఆఫ్ టు సెంట్రల్ గవర్నమెంట్, హ్యాట్స్ ఆఫ్ టు మోడీ. అమ్మయ్యా, అయితే ఇక నుండి మీరు గేమ్స్ ఆడరన్నమాట. ఆ మాట ఎవరన్నారా? ఆడకుంటే ఎలా? పబ్జీ బ్యాన్ అయితే కాల్ ఆఫ్ డ్యూటీ ఆడతాం. ఎరా వైకుంఠం, ఎలా ఉన్నావురా? బానే ఉన్నారా అన్నవరం? చిన్నప్పుడు ఎప్పుడో 6వ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడిలా. వీడే నా ఒక్కగానొక్క కొడుకురా. హలో అంకుల్. ఏమండి, ఒకసారి ఇలా రండి. మా వాడితో మాట్లాడుతూ ఉండరా, ఇప్పుడే వస్తాను. బాబు, నీ పేరేంటి? సప్తగిరి అంకుల్. ఏం చదువుతున్నావు సప్తగిరి? అది అంకుల్, మా నాన్న లక్ష్యం, మా నాన్న కోరిక. మా నాన్న ఆ రోజుల్లో చదవాలనుకున్నది పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయాడంట. అదే చదువుతున్నాను అంకుల్. అబ్బో, అలానా? ఇంతకీ మీ నాన్న లక్ష్యం ఏంటి బాబు? నేనిప్పుడు ఏం చదువుతున్నానో అది చదవటమే అంకుల్. అది కాదు బాబు, నేను అడిగింది నీకు అర్థం కాలేదనుకుంటా. నువ్విప్పుడు ఏం చదువుతున్నావు? అదే అంకుల్ చెప్పేది. మా నాన్న లక్ష్యం, మా నాన్న కోరిక, మా నాన్న. బాబు, ఆ పాపు, నాకు అర్థమైందిలే. ఏరా, మా వాడు ఏమంటున్నాడు? ఏదో అంటున్నాడురా, నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ మీ వాడు ఏం చదువుతున్నాడు? మా వాడు చెప్పలేదారా? నా లక్ష్యం, నా కోరిక, నేను అప్పుడు చదవాలి అని అనుకుని చదవలేకపోయింది, ఇప్పుడు మా వాడు చదువుతున్నాడురా. ఆహా, ఇంతకీ నీ లక్ష్యం, నీ కోరిక ఏంటో నేను చెప్పనా? ఇప్పుడు నీ కొడుకు చదువుతున్నదే కదా? అవునరా, నీకెలా తెలుసు? మా వాడు చెప్పాడా? అన్నయ్య గారు, టీ తీసుకోండి. ఎక్సలెంట్ టీ. చాలా 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 బాగుందమ్మా. ఇంత రుచిగా ఎలా చేశావు? రోజు చేసినట్లే చేశాను అన్నయ్య గారు. అదే, రోజు ఎలా చేస్తావమ్మాయి? ఇప్పుడు ఎలా చేశానో రోజు అలానే చేస్తాను అన్నయ్య గారు. చిచ్చి, నా మొహం మీద కాకిరెట్టయ్యా. ఏదైనా ఫ్యామిలీలో ఒక్కడు తేడాగా ఉంటాడు. ఇదేందిరా బాబు, మీ ఫ్యామిలీ తేడాగా ఉంది. ఇప్పుడు ఏమైందిరా? ఏ మాట కా మాట, ఇప్పటికీ నీకు ముక్కు మీద కోపం అలానే ఉంది రోయ్. అలా ఏం కాదులేరా. సరేలే, అది వదిలే. ఇంతకీ మీ నాన్న ఎక్కడున్నాడు? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. నాన్నగారా, సాయంత్రం వాకింగ్ కని అలా పార్కు దాకా వెళ్ళాడు. ఓహో, ఇక్కడ పార్క్ ఉందా? ఎక్కడ్రా? అదేరా, పెద్ద పార్కు, శివాలయం పక్కనే ఉంటుంది. అలానా? ఇంతకీ శివాలయం ఎక్కడుందిరా? అయ్యో, అది తెలియదా అన్నయ్య? పార్కు పక్కనే ఉంది కదా. వామ్మో, ఇక నా వల్ల కాదురా. ఇంకా ఒక్క నిమిషం ఇక్కడున్నా నాకు పిచ్చి పట్టేలా ఉంది. నేను జంపు.